అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేసీఆర్ కుటుంబానికి నమ్మిన బంటు. అలాంటి లీడర్ కు ఇప్పుడు పట్టలేనంత కోపం వచ్చింది. కేసీఆర్ తనయ కవితపై విరుచుకుపడ్డారు. కవితను ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడారు. కవిత కూకట్పల్లి పర్యటనలో ఆయనపై కొన్ని విమర్శలు చేశారు. కానీ ఆయన మాత్రం కవితను వ్యక్తిగతంగానే టార్గెట్ చేశారు. అసలు ఆ ఎమ్మెల్యేకు అంత కోపం ఎందుకు వచ్చింది? దీని వెనుకున్న అసలు కథ ఏంటి? లెట్స్ వాచ్. తెలంగాణ రాజకీయాలన్నీ కవిత వర్సెస్ బీఆర్ఎస్గా మారుతున్నాయి. ఎమ్మెల్సీ కవిత రోజుకో బీఆర్ఎస్ నేతను టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల కొందరు మాజీ మంత్రుల జిల్లాల్లో పర్యటించిన కవిత వారిపై సంచలన ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి మల్లారెడ్డి, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డిపై కబ్జాదారులంటూ ఆరోపణలు గుప్పించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదల భూములు లాక్కున్నారని విమర్శించారు. అయితే కవితకు గులాబీ లీడర్లు అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు కవిత ఎమ్మెల్యేలను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు కవితకు మధ్య పచ్చగడ్డి వేయకున్నా భగ్గుమంటోంది. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం గులాబీ పార్టీ నేతలను సైతం షాక్కు గురిచేస్తోందని సమాచారం. తాజాగా కూకట్పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. కేపీహెచ్బీ డివిజన్లోని రమ్య గ్రౌండ్స్ వద్ద ఉన్నటువంటి స్కూల్ నిర్మాణ పనులను కవిత పరిశీలించారు. 3 ఏళ్ల క్రితం స్కూల్ పనులను ప్రారంభించారని, కొన్ని కారణాల వల్ల ఆగిపోయిందని ఎమ్మెల్సీ దృష్టికి తీసుకొనొచ్చారు. ఇండ్ల మధ్యలో వైన్ షాపులను ఏర్పాటు చేయడం ద్వారా ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు వాపోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై కవిత సంచలన ఆరోపణలు చేశారు. కవిత ఆరోపణలపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన జోలికి వస్తే కవిత బండారమే బయట పెడతానని హెచ్చరించారు. తెలంగాణలో కబ్జాలకు తెరలేపింది కవిత భర్త అని ఆరోపించారు. కూకట్పల్లిలో 1000 కోట్ల విలువైన భూమి కబ్జా చేశారని మండిపడ్డారు. కన్న తండ్రిని, అన్నను నాశనం చేసి ఎదగాలని కవిత చూస్తోందని మండిపడ్డారు. నువ్వు టీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు? అందరినీ నువ్వు సుఖమైన నీ బతికేంది, నీ చరిత్ర ఏంది, నువ్వేంది, నీ మొగడు ఆస్తి ఎక్కడిడా ఐడిపిఎల్ ల్యాండ్లో, నీ మొగనికి ఆస్తి ఎక్కడిది హైదరాబాద్లో, నీ మొగని మామ అయ్యేవాళ్ళు సంపాదించి పెట్టిండా? నువ్వు నాయరకు వచ్చినావు, అబ్బుద్ది చెప్పిపో. అసలు నీకు ఏం హక్కు ఉందని తెలంగాణ తిరగడానికి? నీకు ఏం హక్కు ఉంది తిరగడానికి? ఒక దేశానికి తాకట్టు పెట్టావు సంటారా ఢిల్లీలో. అక్కడున్న కేజ్రీవాల్ అంటే ఆయన కొంత మంచి పేరుంటే ఆయన నాశనం చేసావు. ఈయనప్పుడు కేసీఆర్ని, కేటీఆర్ని నాశనం చేయ ప్రయత్నం చేస్తున్నావు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే నీకు దొరికింది అంటే నువ్వు ఏం ప్లాన్ ఆలోచన ఉంది? ఇది ఏ పార్టీ డెవలప్ చేయడం ప్రయత్నం చేస్తున్నావు? ఇష్టం వచ్చిన మాట్లాడడానికి, నీ ఇష్టం చేయడానికి మర్యాదతో చెప్తున్నా, జాగ్రత్త ఉండవు. ఇప్పటి నుంచైనా నీ బెదిరింపులకు నేను నువ్వు మంచిదానిగాను మాట్లాడుతావు. నువ్వు మంచిదాన్ని కావు కాబట్టి సస్పెండ్ చేసిన పార్టీ. నువ్వు సుఖమైన దాని ఉంటే పార్టీ నేను బదిలాడు కాల్మ గుంజుకుంటుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత కూకట్పల్లి పర్యటనలో ఐడిపిఎల్ భూముల వ్యవహారాన్ని తెర మీదకు తెచ్చారు. అయితే ఐడిపిఎల్ భూముల కబ్జా వెనుక బీఆర్ఎస్ పార్టీలో కొందరు కీలక నేతలు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరికొందరితో కలిసి దాదాపు 150 ఎకరాలు కబ్జా చేశారనే ఆరోపణలున్నాయి. ఈ భూముల విలువ దాదాపు 4000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ కబ్జాల వ్యవహారంలో ఎమ్మెల్యే మాధవరంను ఇరికించేందుకు కవిత టార్గెట్గా పెట్టుకున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే కవిత నేరుగా టార్గెట్ చేయడంతో కవిత భర్త వ్యవహారాన్ని ఎమ్మెల్యే తెర మీదకు తెచ్చారని అంటున్నారు. కవిత భర్త ఆధీనంలోనూ కొంత భూమి ఉందని ఎమ్మెల్యే అంటున్నారు. మరోవైపు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఐడిపిఎల్ ఉద్యోగులను బెదిరింపులకు గురి చేశారనే ఆరోపణలున్నాయి. తనకు అడ్డొస్తే బుల్డేజర్తో తొక్కిస్తానంటూ ఎమ్మెల్యే బెదిరించారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మాధవరం కామెంట్స్కు మరోసారి ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అవినీతిని ఆధారాలతో బయటపెడతానంటూ ప్రకటించారు. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఆయన ఫ్రస్ట్రేషన్ను బయటపెడుతోందన్నారు. ఆయన చేసిన అన్ని ఆరోపణలకు ఆధారాలతో సహా వివరణ ఇస్తానన్నారు. ఆయన మాటలకు ఫీల్ అయ్యేది లేదని ప్రజలన్నీ గమనిస్తున్నారన్నారు. రాష్ట్రంలో పాలకపక్షం, ప్రతిపక్షం పనిచేస్తలేవని జనగళాన్ని జాగృతి వినిపిస్తోందన్నారు. అయితే మరో 2 రోజుల్లో ఎమ్మెల్యే బండారం బయట పెడతానంటూ కవిత ప్రకటించడంతో ఆమె మళ్లీ ఎలాంటి బాంబు పేలుస్తారో అంటూ గులాబీ లీడర్లు టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. అయితే కూకట్పల్లిలో మరో ఎమ్మెల్సీ నవీన్ రావు కూడా ఇందులో ఉన్నారనే టాక్ ఉంది. కానీ ఆయన్ను వదిలేసిన కవిత కేవలం మాధవరం కృష్ణారావును మాత్రమే టార్గెట్ చేయడంతో ఎమ్మెల్యే ఆగ్రహానికి మరో కారణంగా తెలుస్తోంది. కానీ ఏదైతే వారు పర్సనల్గా అటాక్ చేశారో అది వారి ఫ్రస్ట్రేషన్ని బయట పెడుతుంది.
నేను వారు చేసిన అన్ని ఆరోపణలకు కూడా 1-2 డేస్లో నీట్గా ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలన్నిటి కూడా సమాధానం ఇస్తాను. ఏదో ల్యాండ్ నేను గ్రాప్ చేసి అది అని చెప్పారు. అది అవుట్ రైట్గా విత్ డాక్యుమెంట్స్ నేను చెప్తాను. కానీ వారు వాడిన భాష కానీ వారు మాట్లాడిన తీరు కానీ డెఫినెట్గా వారి ఫ్రస్ట్రేషన్ని బయట పెడుతుంది. ఎందుకంటే 15 ఇయర్స్గా అక్కడ ప్రజలకు ఏవేవైతే వసతులు అందలేదో నేను వాటి గురించే మాట్లాడిన తప్ప వేరే ఏం మాట్లాడలేదు. సో వారి ఫ్రస్ట్రేషన్ వారు బయట పెట్టుకుంటున్నారు. దానిలో పెద్ద ఫీల్ అయ్యేది ఏం లేదు, ప్రజలు గమనిస్తున్నారు. అంటే మీరు నన్ను ఫాలో అవుతలేరేమో, Day 1 జనం బాట స్టార్ట్ చేసిన రోజు నేను చెప్పాను. తర్వాత అంతకన్నా ముందు బీఆర్ఎస్ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేసిన సందర్భంలో కూడా నేను చెప్పాను. నన్ను నిజామాబాద్ వరకే పరిమితం చేశాను. సో మేము నిజామాబాద్లోనే ఉన్నా తప్పితే రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో చూడలేదు. ఈ జనం బాట కార్యక్రమం పెట్టుకున్నది కూడా ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏం అభివృద్ధి జరిగింది, ఏం జరగలేదు, ఈ అంశాలను డెఫినెట్గా బాగా ఆలోచన చేసుకుంటాం. మిగిలి ఉన్న పనులు చేయడానికి మా వంతుగా మేము కృషి చేస్తాం. ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తాం. మంచి పనులు జరిగిన చోట జరిగినాయని చెప్తాం. ఇప్పుడు ఇక్కడ నిలబడ్డ మీ స్కూల్ కట్టిండ్రు, మంచిగా ఉంది కదా, పాత స్కూల్ నుంచి మంచిగా కట్టింది. కానీ ఇంకా కొన్ని సమస్యలు మిగిలి ఉన్నాయి ఈ స్కూల్లో కూడా. వాటి మీద అయితే ఎవరో ఒకరు పనిచేయాలి. ప్రతిపక్షం పట్టించుకుంటలేదు, పాలకపక్షం అసలే పట్టించుకుంటలేదు. సో జాగృతి జనగలంగా ముందుకెళ్ళి మొత్తం మీద కవిత పర్యటనలు కేసీఆర్ చుట్టూ ఉన్న నేతలే టార్గెట్ అన్నట్టుగా సాగుతున్నాయి. అంతేకాకుండా కేసీఆర్ కోటరీ చుట్టూ ఉన్న నేతలనే కవిత బదనాం చేస్తున్నారు. దాంతో కవిత కామెంట్స్ గులాబీ పార్టీని డ్యామేజ్ చేస్తున్నాయి. అయితే కవితను ఇలాగే వదిలేయొద్దని గులాబీ బాస్ డిసైడ్ అయ్యారని అంటున్నారు. అందుకే ఎమ్మెల్యేలను రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. ఇప్పుడు మాధవరం కృష్ణారావు తీవ్ర వ్యాఖ్యలు కూడా ఇందులో భాగమే అంటున్నారు. రానున్న రోజుల్లో మరికొందరు ఎమ్మెల్యేలు ఇతర నేతలు కూడా కవితను టార్గెట్ చేస్తారని అంటున్నారు. మొత్తం మీద రానున్న రోజుల్లో కవితపై ఎదురుదాడి తీవ్రతరం ఖాయమనే వాదన ఆ పార్టీలో బలంగా వినిపిస్తోంది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.